భద్రాద్రి జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు పరిసరాల్లో భూ ప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భద్రాద్రి జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు పరిసరాల్లో భూ ప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి అందుబాటులోకి వచ్చారు. రవి, శంకరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి 2:26 ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోగా రిక్టర్ స్కేల్ పై 3.8 గా నమోదైంది. ముఖ్యంగా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వాళ్ళు. కొత్తగూడెం, పాలవంచ, బూర్గంపాడు, భద్రాచలం ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంతో స్థానికులు కాస్త కంగారు పడ్డ పరిస్థితి. ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదు. ఇక భూకంపాల చరిత్ర చూస్తే తెలంగాణ ప్రాంతంలో హైయెస్ట్ గా 1969 జూలై 5న భద్రాచలంలో వచ్చిన భూకంపం ఇప్పటికే హైయెస్ట్ రికార్డుగా ఉంది. ఆ రోజు 5.7 రిక్టర్ స్కేల్ పై 5.7 నమోదైంది 1969 ప్రాంతంలో. తర్వాత చూస్తే ఈ రోజు వచ్చిన భూకంపం 3.8 గా నమోదైంది. ఓవరాల్ గా చూస్తే రికార్డ్స్ ప్రకారం దేశవ్యాప్తంగా భూకంపాలకు సంబంధించి చూస్తే తెలంగాణ జోన్ 2లో ఉండడం వల్ల ఎలాంటి ప్రమాదాలు లేవు, స్వల్ప ప్రకంపనలు వస్తాయని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదు. గతంలో చూస్తే ములుగులో కూడా 5.3 వచ్చింది. సో 1969లో వచ్చిన రికార్డు ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతంలోనే అత్యధిక భూకంపంగా ఉంది. సో ఈ రోజు నమోదైన భూకంపం 3.8 ఉంది. ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగలేదు. సో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రాంతం జోన్ 2లో ఉండడం వల్ల మనకి భూకంపాలు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటే స్వల్ప ప్రకంపనలు మాత్రమే ఉంటాయని కూడా అధికారులు ప్రకటించారు. శంకరి. ఎస్ రవి.